హీరో విక్రమ్ మరియు డైరెక్టర్ రంజిత్ కాంబోలో వచ్చిన చిత్రమే ఈ తంగ్లాన్. ఈరోజు మనం ఈ తంగ్లాన్ మూవీ రివ్యూ ఇచ్చేద్దాం. అసలు ఈ తంగ్లాన్ కథ ఏంటి అనే విషయాలు చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. తంగ్లాన్ పాత్ర కోసం విక్రమ్ తనని మార్చుకున్న తీరు, ఆ పాత్ర కోసం తన పడిన కష్టం తెరపై ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఆదివాసీగా ఒక భిన్నమైన హెయిర్ స్టైల్, ఒంటిపై కేవలం గచ్చితో అచ్చమైన ఆదివాసీలా తన కనిపించిన తీరు, తను పలికిన హావభావాలు అందరినీ కట్టిపడేశాయి. ఇలాంటి డిఫరెంట్ పాత్రలు ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు అన్నట్లుగా ఉంటుంది. ఇది విక్రమ్ కెరీర్లో మరో మైలురాయిగా మారుతుంది. గంగమ్మ పాత్రలో 5 పిల్లల తల్లిగా పార్వతి కనిపించారు. ఆమె వస్త్రాధారణ విక్రమ్తో తన కెమిస్ట్రీ ఆకట్టుకున్నాయి. ఇంకా దీంట్లో విక్రమ్ తర్వాత అదే స్థాయిలో అందరినీ ఆశ్చర్యపరిచే మరో పాత్ర మాల్విక. అదే ఆరతి పాత్ర. ఆమె కనిపించే తీరు, తన లుక్స్, విక్రమ్తో చేసే యాక్షన్, హంగామా అన్నీ అలరిస్తాయి. 1850లో ఆంగ్లేయ పాలన కాలంలో జరిగిన కథే ఇది. కర్ణాటక సరిహద్దులో ఉన్న వేపూరు గ్రామంలోని ఓ గిరిజన తెగకు చెందిన నాయకుడు తంగ్లాన్, అతని భార్య మంగమ్మ, వీళ్లకు 5 పిల్లలు. ఊర్లో తమకంటూ కొద్దిపాటి భూమి సాగు చేసుకుంటూ సంతోషంగా సాగిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు పండించిన పంటను ఓసారి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తగలబెడతారు. అదే సమయంలో పన్ను కట్టలేదన్న సాగుతో తంగ్లాన్ భూమిని ఊరి జమీందార్ స్వాధీనం చేసుకుంటారు. సరిగ్గా అప్పుడే తెల్లదొర డానియల్ వేపూరుకు వస్తాడు. ఆ ఊరి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న బంగారాన్ని వెలికి తీయడానికి తనతో వస్తే పెద్ద మొత్తంలో కూలీ ఇవ్వడంతో పాటు బంగారంలో వాటా ఇస్తానని ఆశ చూపిస్తాడు. అయితే ఆ అడవిలో బంగారాన్ని నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి తన శక్తులతో రక్షిస్తూ ఉంటుంది. ఇదంతా తంగ్లాన్కు కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. చాలా సీన్స్లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను భయపెట్టేలా ఉంటుంది. రంజిత్ ఈ కథను ఓ విజువల్ వండర్లా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఆ ప్రయత్నం కొంతమేర ఫలించింది. ముఖ్యంగా దీంట్లో విజువల్ ఎఫెక్ట్స్ పూర్తిగా తేలిపోయాయి. అలాగే దర్శకుడు తను చెప్పాలనుకున్న సందేశాన్ని బలంగా చూపించలేకపోయాడనే అనిపిస్తుంది. కానీ ఈ చిత్రం సాంకేతికంగా చాలా విషయాల్లో బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాస్ట్యూమ్, మేకప్, ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి చేశారనే చెప్పాలి. అలాగే కథకు తగ్గట్లుగా జీవి ప్రకాష్ గారు అందించిన సంగీతం చాలా ఆకట్టుకుందనే చెప్పాలి. ఇది పైకి బంగారం అన్వేషణ నేపథ్యంలో సాగే కథలా అనిపిస్తుంది. కానీ ఇది ఓ వర్గం తన జాతి మనుగడ కోసం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాన్ని చూపిస్తూ ఉంటుంది.